దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా గత కాలమంతా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించే కృపను దేవుడు ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా వాక్యాన్ని వింటూ మరి ప్రార్థిస్తూ సహకరిస్తూ ఎన్నో విధాలుగా పరిచర్యలో వాడబడుతున్న దాన్ని బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి, మీరు చూపుతున్న ప్రేమ అభిమానాలను బట్టి కూడా మీకు కూడా ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకనూ ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయండి. నిర్విటార ఏ విధమైన ఆటంకాలు లేకుండా ప్రభు రాకడలో ఈ సువార్త ఇంకా విరివిగా చెప్పబడి అనేకులు ప్రభువుని తెలుసుకొని ప్రభు కొరకు ఆయత్తబడి బిడ్డలుగా ఈ ఛానల్లో దేవుడు వాడుకునేలాగా మీరు అందరూ ప్రార్థన చేయాలని దైవజనుడిగా ముందుగా ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి ఈరోజు ఈ వారమునకు దేవుడు ఇచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకున్నట్లయితే, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. దేవుడి వచనాలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారని ఇక్కడ ఆయన చెప్పిన మాటలో మనం గమనించుకుంటే, ఆయన జీవమును ఇవ్వడానికి, గొర్రెలకు జీవమును ఇవ్వడానికి, అది సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి, మచ్ మోర్ అబండెంట్లీ సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చానని ప్రభు చెప్తున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన మనకి జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆయనలో జీవం ఉన్నది. ఆయన మానవాళిని బ్రతికించడానికి వచ్చారు, బాగు చేయడానికి వచ్చి. అంటే మానవుని పరిస్థితి ఎలాగుందంటే, మానవుడు ఓ రకంగా మృతుడైపోయి ఉన్నాడు, జీవము లేనివాడుగా ఉన్నాడు. దేవుడు సన్నిధిలో మానవులైన మనము ఆదామవ్వలు చేసిన, ఎప్పుడైతే ఆదాము తినవద్దన్న పండు తిన్నాడో అప్పుడే దేవుడు నీ మృతుడవుతావు అన్నాడు. తినుదినమన నీవు నిశ్చయముగా చచ్చెదవని దేవుడు నరుడికి ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే ఆదామవ్వల పండు తిన్నారో అప్పుడే చనిపోయారు. సో అప్పటి నుంచి వచ్చిన రేసు ఈ యొక్క మానవాళ్ళందరూ కూడా మృతులుగానే ఉన్నారు. అనగా ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా బ్రతికే ఉన్నాం. మామూలుగా ఆత్మీయ విధానంలో బ్రతికే ఉన్నాం. కానీ ఆత్మీయంగా అంటే దేవుని సంబంధమైన ఆత్మీయ జీవితంలో మాత్రం మృతులమైపోయాం. ఇప్పుడు ఏ మానవుడైతే మృతుడై ఉన్నాడో, మరణంలో ఉన్నాడో, ఆ మానవుణ్ణి బ్రతికించి జీవములోనికి జీవింపచేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దొంగతనమును హత్యను నాశనం అంటే, ఆ దొంగ అంటే ఎవరంటే అపవాది. వాడిని ప్రభు అంటున్నాడు దొంగ అంటున్నాడు. జనరల్గా దొంగ అని న్యూ టెస్ట్మెంట్లో ఎక్కడైనా మనకు వచ్చినప్పుడు, సపోజు ఒక ఎరుసలేము నుండి ఎరుకో పట్టణానికి దిగి వెళ్ళొచ్చు, ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కాడని ఉంటుంది. అలాగా మానవాళ్ళని పాడు చేసేవాడు, పట్టి పీడించి చెడిపేసి అన్ని విధాల పాడు చేసేవాడు ఒకడున్నాడు. వాడే అపవాది, వాడు దొంగ అని యేసు ప్రభు చెప్తున్నాడు. సాతానుడు వచ్చి మనల్ని దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు.
వాడు వస్తే అదే జరుగుతుంది. అయితే యేసు మనకు వచ్చినప్పుడు లేక యేసును మనం విశ్వసించినప్పుడు కలిగే మేలు ఏంటంటే మనకి జీవమును దొరుకుతుంది. అది అయినా ఎంత జీవం అంటే సమృద్ధైన జీవము ఇవ్వడానికి వచ్చారని ప్రభువు చెప్తున్నారు. యేసయ్య ఎందుకు వచ్చాడు అని అంటే మనల్ని జీవింపజేయడానికి, మనకి జీవమునివ్వడానికి, సమృద్ధి అయిన అంటే మామూలు జీవితం కాదు, మామూలు జీవం కాదు, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి, మచ్ మోర్ అబండెంట్లీ, అత్యధికంగా. ఇంకా మరి ప్రభు ఇచ్చే స్వస్థతలు అవనండి, రక్షణ, స్వస్థత, మంచి ఆత్మీయ జీవితం ఏదైనా సరే అయినా మనకు సమృద్ధిగా ఇచ్చి మనల్ని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ సమృద్ధి అయినటువంటి జీవము గురించి మనం ఈరోజు అలాగే వచ్చే పాఠంలో ఇద్దరు దైవజనుల గురించి మనం నేర్చుకున్నాం. వారిని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు, వారి ద్వారా మానవాళ్ళు ఏ విధంగా రక్షించబడ్డారు, ఎంత జీవము సమృద్ధి అయిన ఎంత జీవము వారికిచ్చి దేవుడు తన పరిచర్యలో వాడుకున్నాడో, ఎలాంటి కార్యాలు జరిగించారో, ఎంత అద్భుతమైన స్వస్థతలు జరిగించారో ఆ విషయాలు ఈ వారంలో ఒక భక్తుని గురించి మనం నేర్చుకుందాం. వచ్చే వారం మరలా ఇంకొక భక్తుని గురించి. హెడ్డింగ్ ఏంటంటే సమృద్ధి అయిన జీవమునివ్వడానికి వచ్చాడు ఆయన. బలహీనతల్లో కాదు, బలహీనతలో ఉండడమే కాదు, మరి వ్యాధులతో బాధపడటం కాదు, లేకపోతే ప్రతి విధమైన అంధకార బంధకాలతో ఉండి బాధపడి శోధన వేదనలు అనుభవించే విధానం కాదు ప్రభు మనకిచ్చేది. సమృద్ధి అయిన జీవమునివ్వడానికి, పరలోక జీవితంనివ్వడానికి, మంచి సంపూర్ణమైన స్వస్థతనివ్వడానికి, మంచి విడుదల ఇవ్వడానికి, పరలోక రాజ్యంలో చేరుకునే గొప్ప ఆత్మీయ జీవితాన్ని ఇవ్వడానికే యేసు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ముందుగా మరి ఒక భక్తుడి గురించి మనం అపోస్తుల కార్యములో మరి 3వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ పేతురు అనేటువంటి ఒక భక్తుని గురించి చక్కగా మనకు మాటలు రాయబడ్డాయి. ఆయనకి దేవుడు ఎంత ఆత్మీయ స్థితి ఇచ్చాడంటే మరి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం నేర్చుకోగలం. చూడండి 5వ అధ్యాయం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ప్రజల మధ్య 12వ వచనం, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమవారిలో ఎవడునూ వారితో కలుసుకుంటకు తెగింపలేదు, కానీ ప్రజలు వారిని ఘనపరచుండిరి. పురుషులు స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత చూసారు, ఇక్కడ దేవుడు అపోస్తుల ద్వారా చాలా మంది వారికి సమృద్ధి అయిన జీవమునిచ్చారు. మంచి ఆత్మీయ పరిశుద్ధాత్మ నింపుదల వారికి ఇవ్వడం వల్ల వారి ద్వారా అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు దేవుడు. ఇదే విషయాలు ఇక్కడ కూడా 3వ అధ్యాయంలో 2వ అధ్యాయం 43వ వచనంలో కూడా ఇదే అదుము రాయబడింది. ఇదే అక్కడ దేవుని ఆత్మ వారికి అనుగ్రహించబడిన తర్వాత అక్కడ పరిచర్య జరిగిన విధానం ఏంటంటే అపోస్తులను దేవుడు ఏ విధంగా వాడుకున్నాడనేది మనం గమనించుకున్నట్లయితే 43వ వచనం ఉంది. అప్పుడు ప్రతివానికి భయం కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. సరే, దేవుడు సమృద్ధి అయిన జీవమునివ్వడం అంటే అనేకమైన కార్యాలు వారి ద్వారా జరిగించారు. సూచక్రియలు మహత్కార్యాలు ఎన్నో జరిగించారు. విశ్వసించిన వారందరూ ఏకముగా ఇంచుమించుగా ఇప్పుడు ఇందులో చదువుతున్న ఈ వచనాలు, అలాగే 5వ అధ్యాయంలో ఇందాక చదువుతున్న వచనాలు కూడా ఇంచుమించుగా ఒకటిగానే ఉంటాయి. అయితే అక్కడ పేతురు గురించి ప్రత్యేకంగా వ్రాయబడింది, ఇక్కడేమో మామూలుగా అపోస్తుల గురించి వ్రాయబడింది. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగిన సమిష్టిగా ఉంచుకొని ఇదిగాక వారు తమ చరచిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కల కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచు దేవుని స్తుతి ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సరే, అంటే రక్షణలో భాగము దేవుడే, ప్రభువే వారిని ఆ విధంగా వాడుకున్నారు. వాడుకున్న ద్వారా అనేకులు రక్షణ పొందేవారు.
అయిలారా రక్షణ పొందడానికి మేము ఏం చేయవాలని చెప్పి అనేకులు వేల మంది, పేతురు గారు ఒక ప్రసంగానికే 3,000 మంది రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం, బాప్తీసాలు పొందినట్టు. సరే, అంత సమృద్ధి అయినటువంటి ఆత్మీయ జీవితం అనగా అనేక కార్యాలు, అనేకమైన సూచక్రియలు వారిని వెంబడించే అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ పేతురు గారి గురించి మనం చదువుకుందాం. చూడండి, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి, చూడండి అపోస్తుల ద్వారా ఇలా ఎప్పుడైతే ఈ కార్యాలు జరుగుతున్నాయో, ఇంకా జనులు, పేతురు నడిచి వస్తూ ఉంటే దైవజనుడు జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి, అంటే ఆయన రోడ్డు మీద నడిచి వస్తుంటే ఏ వీధులైతే నడిచి వస్తున్నా ఆ వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలనని. ఏమండి, నీళ్ళలో ఏముంటుంది అనుకుంటాం? నీళ్ళలో ఇట్ ఈజ్ షాడో ఓన్లీ, అది ఒక నీడ. కానీ నీడ తగిలితే చాలు బాగుపడదాం అనుకుని నమ్మారు. అప్పుడు అంత విశ్వాసులయ్యారు. అంత విశ్వాసంతో వాళ్ళు మరి పేతురు గారి ఎడల ప్రవర్తించినట్టు మనం చూస్తున్నాం. ఆయన చూడండి, ఎవరి మీదైనను అతని నీడైనను పడవలనని. రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేస్తేనే స్వస్థత పడటం కాదు, లేదా దెయ్యాలు వెళ్ళిపోవడం కాదు, సూచక్రియలు మహత్కార్యాలు జరగడమే కాదు, ఆయన నీడ తగిలితే చాలు రోగులందరూ బాగుపడతారని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. అంటే ఎంత సమృద్ధి అయినటువంటి ఆత్మీయ జీవితం పేతురు గారికి ఏంటి, దైవజనులకి దేవుడు ఇస్తున్నాడో ఒకసారి బిళ్ళరా మన జీవితాల్లో కూడా దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఇలాంటి ఆత్మీయ జీవితం మనం కూడా సంపాదించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ అపోస్తుల్ని ఎలాగైతే సూచక్రియలు మహత్కార్యాలు వెంబడించాయో, ఎలాగ వాళ్ళు దేవుని సన్నిధిలో చేయగలిగారో, దేవుని ఆత్మ ద్వారా సేవ చేస్తున్నప్పుడు ఎలాంటి దేవుడు కార్యాలు, అలాగే నేటి రోజున కూడా మనము అటువంటి ఆత్మీయ స్థితి సంపాదించుకుంటే మన ద్వారా కూడా దేవుడు, అనగా దేవ సేవకుల ద్వారా కూడా దేవుడు ఎలాంటి కార్యాలు చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నమ్మి మనం స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అర్థమైందండి? చూడండి, ఇక్కడ నీడైనను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. తీసుకొని రోడ్డు వారిని మంచాల మీద, పరుపుల మీద ఆయన వస్తున్నప్పుడు నీడ పడవలని, ఏ సైడ్ అయితే నీడ తగులుతుందో ఆ సైడ్నంతా పరుండబెట్టి ఉంచారంట. మరియు యెరూషలేము చుట్టూ నుండు యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి పట్టణ ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. వాళ్ళందరూ కూడా జనులు రోగులను, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని, సరే కేవలం వ్యాధులతో రోగాలతో ఉన్నవారే కాదు, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని కూడా, ఇది కూడా డిసీజ్ కాని డిసీజ్, ఇది అపవిత్రాత్మలు పట్టి పీడించబడతాం. ఇది ఒక రకమైన వ్యాధి. వ్యాధి అంటే వ్యాధి కాని వ్యాధి, దెయ్యాలు పట్టి పీడించబడతాం. దీని నుండి కూడా వారు విడుదల పొందారు. హల్లెలూయా. ఇది కూడా ఒక పరిచర్య. ఇది ప్రభు కాలంలో ప్రభు చేశారు. అలాగే పేతురు అపోస్తుల కాలంలో జరిగే, తర్వాత పౌలు గారి ద్వారా, ఇలాగే ఎక్కడైనా సరే రోగులు బాగుపడటం, దెయ్యాలు వెళ్ళటం, ఈ రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతూ ఉండాలి. మన దైవ సేవకులు సేవలో ఒక వ్యక్తి సేవ చేస్తున్నప్పుడు ఆ సేవలో వారిని వెంబడించే సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు ఏంటంటే రోగులు బాగుపడటం, దెయ్యాలు వెళ్ళటం. హల్లెలూయా. ఇవి జరుగుతుంటేనే అక్కడ దేవుని కార్యములు, అక్కడ సంఘంలో లేక సేవలో, ఆ పరిచర్యలో దేవుడు ఉండి వాడుకుంటున్నట్లు లెక్క. కేవలం మాటల గారిడి చేత మనం ప్రజల్ని మైమరిపించి వారిని దేవునిలోకి రప్పించలేము. వారు అలా దేవుని తెలుసుకోలేరు. దేవుని వైపు ప్రజలు తిరగాలంటే సూచక్రియలు మహత్కార్యాలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి, రోగులు స్వస్థపడాలి, దెయ్యాలు వెళ్ళిపోవాలి, గుంటివారు నడవాలి, గుడ్డివారు చూడాలి. ఇలాంటి అనేకమైన స్వస్థతలు జరిగినప్పుడే బిడ్డలారా అక్కడ దేవుడి కార్యం జరిగి అనేకులు మారు మనసు పొంది బాప్తిసాలు పొంది సంఘంలో చేరటం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ పరిచర్య దేవుడు మనకు
జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. అక్కడ రాయబడిన చూడండి, వారందరూ స్వస్థత నొందిరి. హల్లెలూయా. చూసారా, ఆ నీడ తగిలితే చాలు స్వస్థత పొందారు. వాళ్ళు విశ్వసించారు, ఆయన నీడ పడితే చాలు మేము బాగుపడిపోతామని. అలాగే క్రొత్త నిబంధన కాలంలో, యేసు ప్రభు కాలంలో కూడా మరి 12 సంవత్సరాల్లో రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె ఏ విధంగా నమ్మింది? ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడిపోతానని నమ్మి అలా బాగుపడింది. ఇక్కడ నీడ, ఆయన నీడ పడితే చాలు అంటే యాక్చువల్గా ప్రభు చెప్తున్నారు, నాకంటే గొప్ప కార్యాలు యోహాను సువార్తలో చెప్పారు, నా యందు విశ్వసించిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని ప్రభు చెప్పారు. అది వాగ్దానం ఇక్కడ నెరవేరింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టి బాగుపడ్డారు. ఇక్కడ ఏంగా పేతురు గారు నీడ తగిలితేనే స్వస్థత పడిపోయారు. అంటే ఎంత గొప్పగా, ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారని ప్రభు చెప్పినట్లుగా ఇక్కడ గొప్ప కార్యాలు దేవుని ద్వారా వారు చేసినట్లు చూస్తున్నాం. కనుక దేవుని వెళ్ళారా, ఇది వాగ్దానం. దేవుడు తన సేవకులను వాడుకున్నప్పుడు, లేక ప్రభుని విశ్వసించిన వారి ద్వారా ఇలాంటి క్రియలు జరుగుతాయి. రోగులు బాగుపడటం, దెయ్యాలు వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఫాలో అవుతాయి. తద్వారా అనేకులు ప్రభువు చేత పట్టబడిన వారై రక్షణ పొంది సంఘంలో చేరతారు అనేటువంటి విధానం దేవుడు ముందు ఏర్పాటు చేశాడు. ఇక్కడ పేతురు గారి ద్వారా ఆ రకంగా అనేకులు రక్షణ పొంది దేవుని సన్నిధికి చేర్చబడినట్లు, సంఘంలో చేరినట్లు మనం చూస్తూ ఉన్నాం. వెళ్ళారు. ఈ విషయంలో ఒక మాట మనం చదువుకుందాం చూడండి. అంటే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయని చెప్పారు. ఇవి జరగాలి సంఘాల్లో, ఒక సేవకుని ద్వారా ఇవి జరగాలి. పూర్వం రోజుల్లో ఇలాంటివి జరిగే సంఘాలు కట్టబడ్డాయి. ఇప్పుడు అంతా కూడా ఏదో నామలుగా ఎన్నెన్నో ఆలోచనలు వేసి ఏదో డిజిటల్ పెట్టి రకరకాల అట్రాక్షన్లు పెట్టి ప్రజల్ని ఈ దేవుని వైపు తిప్పాలని చూస్తున్నారు. అలా తిరగదు, అలా రారు ప్రజలు వారు మేలు పొందాలి, వారు స్వస్థతలు పొందాలి, వారికి ఉన్న ఇబ్బందులు తీరాలి, వారు మంచి ఆత్మీయ జీవితం కలిగి జీవితము పొందుకున్నప్పుడే దేవుని సన్నిధిలోకి వస్తారు, రక్షణ పొంది దేవుని బిడ్డలుగా జీవిస్తారు. అలాగే అందు గురించి ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పారు. మార్కు సువార్త 15వ అధ్యాయంలో 17వ వచనం మనం 16-17 చూసినట్లయితే, 16 నుంచి మనం చదివినట్లయితే, నమ్మి బాప్తిసం పొందినవాడు, మార్కు 16:16, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పి, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఈరోజు అంతా పాట్పూరి ఎవాంజలిజం, అంతా గాలి బోధకుల్లాగా, అంటే అంతా గాలే, సత్యం లేదు, జీవం లేదు, వాస్తవం లేదు. ప్రియులారా, ప్రజల్ని ఏదో మాయ చేసి మోసం చేసి ప్రజల దగ్గర ఉన్న డబ్బును తీసుకునే విధానమే తప్ప ఈ వాస్తవమైనటువంటి జీవితం, ఆత్మీయ జీవితాన్ని, ఈ క్రియలు, ఈ కార్యాలు ప్రజలు చూడాలి. రోగులు బాగుపడి చూడండి, ఏంటి వెంబడిస్తాయి? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. చూసారు, అక్కడ అపోస్తులు పేతురు గారి ద్వారా అపోస్తుల కార్యములో మనం చూసినట్లు అక్కడ కనబడుతున్నాయి. వీరి ద్వారా కనపడ్డాయి లేదు చూడండి. ఇప్పుడు మన ద్వారా కూడా అలా కనపడాలి. అదే అసలైన సేవ. అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు కూడా తన సేవకుల పట్ల దేవుడు అలా వాడుకొని అలా జరిగించి సంఘాలు కడుతూ ఉన్నారు. ఆయన సంఘ వ్యవస్థ అనేది ఆ రకంగానే కట్టబడాలి తప్ప వేరే విధంగా సంఘము కట్టబడకూడదు. అలాంటి సంఘం నిలబడదు. ఆత్మీయ సంఘముగా, జీవము కలిగిన సంఘముగా, ప్రభు రాకడ కొరకు ఎత్తబడే సంఘముగా, ఆరోగ్యం కలిగిన సంఘముగా, మంచి ఆత్మీయ జీవము కలిగిన సంఘముగా దేవుడు తన సంఘాన్ని కడతాడు. తన దైవజనుల ద్వారా దేవుడు అద్భుతమైన సేవ జరిగించి సంఘాలు కట్టి పరలోకమునకు సిద్ధపరిచే దేవుడిగా ఉన్నాడు. ఇదే కాబట్టి సూచక్రియలు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. చూడండి, ఇక్కడ సూచక్రియలు 5వ అధ్యాయంలో 12 ఇందాక మనం చదివినట్టు ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను, మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను, చేస్తున్నారు.
సూచక్రియలు జరుగుతున్నాయి, చేయబడుతున్నాయి. ఇప్పుడు ఏమన్నా జరుగుతున్నాయా? ఇప్పుడు ఏమన్నా చేస్తున్నారా? అప్పుడే కానండి పాస్టర్ గారు, ఇప్పుడు లేదు. అప్పుడే అద్భుతాలు, అప్పుడే స్వస్థతలు కానీ ఇప్పుడు లేవంటారు. వెళ్ళారా? అప్పుడున్న దేవుడే ఇప్పుడును, అప్పుడున్న ఆత్మీయ స్థితి ఇప్పుడు కూడా మనం కలిగి ఉంటే ఎందుకు జరగవు? ప్రభు ఇది ముందే చెప్తున్నారు అనమాట. ముందే దైవ సేవకుల ద్వారా ఏం జరుగుతాయో, ఎప్పుడు ఏ వారాలు జరుగుతాయో. నమ్మిన వారి వలన సూచక్రియలు ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. అక్కడ అపోస్తులు వెళ్ళగొట్టారా లేదు? యేసుప్రభు వెళ్ళగొట్టారా లేదా? ఆయన నమ్మిన శిష్యులు, అపోస్తులు పేతురు గారు, ఫిలిప్పు, లేకపోతే ఇంకా స్టెఫను, లేకపోతే ఇంకా పౌలు గారు, అపోస్తులు మరి దెయ్యాలు వెళ్ళగొట్టారా లేదా? మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నాం? ఇప్పుడు ఎందుకు రోగులు బాగుపడలేదు? వెళ్ళారా? మనము ఆ ఆత్మీయ స్థితిని కలిగి లేకపోతున్నాం. ఆ జీవాన్ని మనం పొందుకోలేని వారంగా ఉన్నాం. ఇంకా సరైన మనం ఆత్మీయ స్థితిని ప్రార్థించి దేవుని యొక్క జీవాన్ని కలిగిన వారంగా మనం లేకపోవడం వల్లే మనము ఈ సరైన సువార్త ప్రజలకి అందేయలేకపోతున్నాం, అనేకుల్ని రక్షణలోకి నడిపించలేకపోతున్నామని సత్యం మనం తెలుసుకోవాలి. కాబట్టి చూడండి, ఇక్కడ వెనువెంట జరుగుతూ దేవుడి కార్యాలు చేస్తాడనమాట. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. చూడండి, క్రొత్త భాషలు మాట్లాడుదురు. తర్వాత పాములను ఎత్తుపట్టుకుందురు. మరణకరమైనది ఏది త్రాగినను. ఎంత జీవమో చూడండి, ఎంత స్వస్థతో, ఎంత ఆరోగ్యం, ఎంత మెరికల్లెస్ లైఫ్ చూడండి. అప్పుడు ప్రభు ఇచ్చే జీవితం. మరణకరమైనది ఏది త్రాగినను అది వానికి హాని చేయదు. చూరా, సూచక్రియ ఎలాంటి జీవితం ఇస్తున్నాడు ప్రభు. మనం త్రాగాలని తాగటం కాదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఇస్తే అది నీకేమి చేయదు, హాని చేయలేదు అంటున్నాడు. అంటే మనలో దేవుడు ఎంత శక్తిని, స్వస్థత శక్తి, ఎంత ఆరోగ్యం దేవుడు ఇస్తున్నాడో చూడండి. చూసారా? అది వారిని ఏమీ హాని చేయదు. అంతేకాదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇవన్నీ ఎవరి ద్వారా జరుగుతాయన్నాడు? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. సరే, కనబడాలి, కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి, స్వస్థతలు జరగాలి, దెయ్యాలు వెళ్ళిపోవడం జరగాలి. ఇలాంటి ఆత్మీయ సమృద్ధి అయిన జీవాన్ని మనం దేవుని పరిచర్యలో దేవుడిచ్చే ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకొని ఆది అపోస్తుల వలె చక్కటి అనుభవాలు మనం సంపాదించుకున్నప్పుడు వెళ్ళరా పరిచర్య ఎంతో ఆశీర్వదించబడుతుంది. అది దేవుని రాజ్యముల కొరకు సిద్ధపడతారు. దేవుని రాకడలో ఎత్తబడే సంఘముగా ఉంటుంది. కనుక అటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలని ముందు ఇక్కడ మనం ఈ వారం నేర్చుకున్నది ఎవరంటే పేతురు గారు అనమాట. వారు నడిచి వస్తుంటే మరి ఆయన ద్వారా అనేకులు రోగులు బాగుపడటమే కాదు, ఎంత బాగా కార్యం జరిగిందంటే ఆయన నీడ తగిలిన వారు. మనం ఇదే ఆయనలో ఉన్న ప్రత్యేకత. ఈరోజు ఆ దైవజనుడికి ఎంత సమృద్ధి అయినటువంటి జీవం ఉన్నదో ఈరోజు ఆ మాటలో మనం చూస్తున్నాం. చూడండి, అందుకు ఆ మాట చదివి నేను ముగించి అపోస్తుల కార్యం 5 అధ్యాయములో ఆ మాట చదివి ముగించాను. చూడండి, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలెనని. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ వస్త్రం ముడితే బాగుపడతానని వస్త్రం ముట్టి బాగుపడిందండి. ఎంత సమృద్ధి అయిన జీవం ఉందో, స్వస్థత ఉందో, ఆరోగ్యం ఉందో ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. అక్కడ ఇంకా ప్రభువు నాకంటే ఎక్కువ అద్భుతాలు చేస్తానని చెప్పిన ప్రభువు ఈయన నీడ తగిలితే చాలు, ఆయన మంచం నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. సరే, అలా ఉంచారు. అంటే ఆయన రావటం చూడండి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణ రోగులను అపత్రాలు పీడింపబడిన వారిని మోసుకొని వచ్చిరి. వారందరూ స్వస్థత నొందిరి. సరే, బాగుపడ్డారా లేదా? స్వస్థతలు పొందారా లేదా? దెయ్యాలు వెళ్ళిపోయా లేదా? కార్యాలు జరిగాయి. వెనువెంట కార్యాలు దేవుడు చేస్తారు. నమ్మిన వారి వలన ఈ క్రియలు జరగాలి. బిళ్ళర పరిచర్య అనేది ఏదో మాటలతోటే మనం సరిపెట్టుకునేది కాదు.
పరిచర్య అనేది కార్యాలు జరిగించేది, సూచక్రియలు చేసేది, స్వస్థతలు జరిగించేది, దెయ్యాలు వెళ్ళగొట్టేది, గొప్ప మంచి సేవా పరిచర్య అని దేవుడే ఏర్పాటు చేశాడు. అటువంటి చక్కటి ఆత్మీయ సంఘముగా మనం కట్టబడాలి. జీవము కలిగిన సంఘముగా మన ద్వారా అనేకులు స్వస్థత పొందాలి, దెయ్యాలు వెళ్ళిపోవాలి, అనేకులు రక్షణ పొందాలి. ఆ రకంగా సంఘం మనం కట్టినప్పుడు అది స్టాండర్డ్గా ఉంటుంది, పరలోక రాజ్యానికి వెళ్ళి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకు జీవమునివ్వడానికి, అది సమృద్ధినైన జీవమునివ్వడానికి నేను వచ్చానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా రక్షణ పొందుకొని, ఆయన ఇచ్చే రక్షణ పాపక్షమ పొందుకొని, ఆయన ఇచ్చే ఆత్మీయత కలిగి మంచి పరిచర్య, అది అపోస్తులు దేవుడు ఎలాగ వాడుకున్నాడు ఆ కాలంలో, అలాగే ఇప్పుడు కూడా అటువంటి ఆత్మీయ స్థితి కలిగి ఆ సూచక్రియలు మహత్కార్యాలు జరిగించి ఒక పరిచర్య మనం జరిగించి దేవుని కొరకు ఆయత్తపడే బిడ్డలుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా, అర్థమైందండి. దేవుడు ఏది ఇచ్చినా కొలతతో ఇవ్వడం, కొలిసి ఏది ఇవ్వడం, కొలత లేని ఆత్మ, అర్థమైందండి. పరిశుద్ధ ఆత్మ మనకిస్తే దేవుడు కొలత లేని ఆత్మ, సమృద్ధి అయిన జీవం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అటువంటి చక్కటి అనుభవాలు, అటువంటి గొప్ప ఆత్మీయ స్థితి కలిగి ప్రభు సేవలో జీవించి ప్రభు కొరకు వాడిబడి అనేకులను ప్రభు కొరకు ఆయత్తపరిచే బిడ్డలుగా ఉందాం. అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయాలని, మరి వింటున్న మీలో ఎవరైనా ఏదైనా బలహీనతో, వ్యాధితో, ఈ దెయ్యాలు పట్టుకుని పీడిస్తున్న మీరు నమ్మండి. నమ్మితే దేవుని కార్యం, మీరు దేవుడిని ఎడల గొప్ప కార్యం చేస్తాడు. మీ రోగముల నుండి ప్రభు స్వస్థపరుస్తాడు. దెయ్యాలు బట్టి విడుదల దొరుకుతుంది. చక్కటి సమృద్ధి అయిన జీవితం నీకు ఇచ్చి నడిపించే దేవుడు ఉన్నాడు. అట్టిగా ప్రభుని నమ్మి రక్షణ లేని రక్షణ, స్వస్థత లేని స్వస్థత పొందుకొని ప్రభు సంఘంలో చేరి ప్రభు కొరకు ఆయత్తపడదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడేసే నీకు వందనాలు తండ్రి. మరి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును అని మరి నువ్వు ఏ విధంగా నీ దాసుల్ని వాడుకున్నావో, ఎలాంటి జీవాన్ని, సమృద్ధైన జీవాన్ని గొర్రెలకు ఇస్తానని అన్నట్టుగా ఎలాంటి మంచి ఆత్మీయ స్థితి ఇచ్చి అపోస్తుల్ని వాడుకున్నావో, మరి ఈరోజు ఒక భక్తుడు పేతురు గారి ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మేము కూడా వారి వల్లే మేము కూడా అటువంటి ఆత్మీయ స్థితిని సంపాదించుకొని ఆ జీవాన్ని కలిగి నీ సేవలో అనేకమైన సూచక్రియలు చూచేవారంగా, అద్భుతములు జరిగించేవారంగా, స్వస్థతలు జరిగించే వీళ్ళు గొప్ప మేలులు ప్రజలు పొందుకునే పరిచర్యలో మేము ఉండేవారిగా మమ్మల్ని కూడా నీ కృపను బట్టి ఆయత్తపరిచి నీ మహిమ కొరకు వాడుకోండి. నీ దాసులు అనేకులు పరిచర్య చేస్తూ ఉండగా ఈ పరిచర్యలో వారికి ఈ అనుభవాలు వారికి కూడా ఇచ్చి, ఆత్మీయత ఇచ్చి మరి వాడబడి అనేకులను రక్షణలోకి నడిపించేవారుగా మీరే బలపరచమని, విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నూరంతలుగా ఫలించుటకు మీరే సహాయం చేయమని, మహిమ పొందమని, దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించునుగాక. థ్యాంక్ యూ.